టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో, గిల్, అయ్యర్, జడేజా కీలక ఇన్నింగ్స్తో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కీలక టర్నింగ్ పాయింట్స్ ఏవి? గూస్బంప్స్ మూమెంట్స్ ఏవి? అందరూ ఊహించని ట్విస్ట్స్ ఏమిటో తెలుసుకుందాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు సాల్ట్, డకెట్ కలిసి తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు. 36 బంతుల్లోనే డకెట్ అర్ధశతకం పూర్తి చేసి భారత్ బౌలర్లపై దాడి చేశాడు. జో రూట్ 69 పరుగులతో ఇన్నింగ్స్కు స్థిరతను ఇచ్చాడు. లివింగ్స్టోన్ 41 పరుగులతో ఆఖరి ఓవర్లలో వేగంగా ఆడాడు. కానీ భారత బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా మాయాజాల బౌలింగ్తో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పరుగుల వేగాన్ని ఆపేశాడు. 49.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 304 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 305 పరుగుల భారీ లక్ష్యం. అంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే శుభారంభం అవసరం. కెప్టెన్ రోహిత్ శర్మ దానిని అందించాడు. హిట్ మ్యాన్ మళ్లీ తన నిజమైన ఫామ్ చూపించాడు. కేవలం 76 బంతుల్లో అద్భుత సెంచరీ నమోదు చేసి 12 ఫోర్లు, 7 సిక్సులతో ఇంగ్లాండ్ బౌలర్లను తిప్పికొట్టాడు. అందుకు గిల్ కూడా అద్భుతంగా సహకరించాడు. 60 పరుగులతో దూకుడుగా ఆడాడు. కానీ విరాట్ కోహ్లీ 5 పరుగులకే అవుట్ కావడంతో కాసేపు సైలెంట్ అయ్యారు ఫ్యాన్స్. అయితే శ్రేయస్ అయ్యర్ 44 బలమైన భాగస్వామ్యాన్ని అందించి రోహిత్తో కలిసి మ్యాచ్ను ముందుకు నడిపించాడు. 32వ వన్డే సెంచరీ పూర్తయిన వెంటనే భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లో ఉంది. ఆఖర్లో అక్షర్ పటేల్ 41 అజేయంగా నిలిచి జడేజాతో కలిసి మ్యాచ్ను 33 బంతులు మిగిలుండగానే ముగించాడు. జడేజా 3 కీలకమైన వికెట్లు తీయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్. రోహిత్ సెంచరీ ఇది అతని 31వ వన్డే సెంచరీ. కష్టకాలం తర్వాత మళ్లీ ఫామ్లోకి వచ్చిన శుభసూచకం. మధ్యలో ఊహించని ట్విస్ట్ ఫ్లడ్లైట్లు పనిచేయకపోవడంతో 35 నిమిషాల పాటు ఆట నిలిపివేయాల్సి వచ్చింది. ఈ గెలుపుతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు చివరి వన్డేలో ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక టీం ఇండియా మరో గెలుపుతో సిరీస్ను వైట్ వాష్ చేస్తుందా? మీ అంచనాలు ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.